కొబ్బరి తురుము, కొంచెం వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసి ఇలా వడకట్టుకోవాలి. ఈ ప్రాసెస్ని 3 to 4 టైమ్స్ రిపీట్ చేసి రాగి పాలన్నీ రెడీ చేసుకోవాలి. ఈ మొత్తం ప్రాసెస్కి నాకు 2 గ్లాసెస్ వాటర్ పట్టాయి. ఇప్పుడు నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుని ఉంచండి. ఇంకో కడాయిలో 1 గ్లాస్ రాగి కదా 2 గ్లాసెస్ బెల్లం తీసుకోవాలి. కొంచెం వాటర్ వేసి బెల్లాన్ని కరగనివ్వాలి. రాగి పాలను యాడ్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు బెల్లంలో వేసుకో ఉంటే పాలని యాడ్ చేయకముందే వడకట్టుకోవాలి. గ్యాప్ ఇస్తే ఉండలు కట్టేసి గ్యాప్ ఇవ్వకుండా కలుపుతూనే ఉండాలి. 10 to 15 minutes ఇలా దగ్గరగా అయ్యాక డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేయండి. ఇలా ఏదైనా బౌల్లోకి నెయ్యి రాసి ఇవన్నీ అందులో తీసుకోవాలి. 2 to 3 hours కి బాగా చల్లగా అయ్యాక డీమోల్డ్ చేసి పీసెస్ లాగా కట్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి రెసిపీని సేవ్ చేసుకోండి.